వివాదాస్పద అంశాలను ఇతివృత్తాలుగా ఎంచుకొని సినిమాలు రూపొందించే దర్శకుడు ప్రకాష్ ఝా. ఈ మధ్య రాజనీతి, ఆరక్షణ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఇప్పుడు మరో వివాదాస్పద అంశాన్ని సిద్ధం చేస్తున్నాడు. మైనింగ్, నక్సలిజం నేపథ్యంతో ప్రకాష్ ఝా తెరకెక్కించిన చక్రవ్యూహ్ అక్టోబర్ 24న విడుదల కానుంది. नीचे बैठ जाओ। సమాజం కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉంటుంది. దానికంటూ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ కట్టుబాట్లు అభివృద్ధికి అడ్డుపడినప్పుడు, పరిధుల గోడలు బద్దలు కొట్టాలనే ప్రయత్నం జరిగినప్పుడు అక్కడ ఓ సామాజిక సమస్య ఉత్పన్నమవుతుంది. ఉగ్రవాదం నుంచి అగ్రవాదం వరకు ప్రతి సమస్య ఇక్కడి నుంచి పుట్టిందే. అలాంటి సమస్యల్ని సున్నితంగా స్పృశించి సమాజంపై తనదైన ముద్ర వేసే దర్శకుల్లో ప్రకాష్ ఝా ఒకరు. तो हम जेल तोड़ डालेंगे। बच्चा यादव की कीमत देने की औकात तुम में नहीं है साधु यादव। वैसे तुमने मंत्री जी को क्या दिया? मिस्टर अमित कुमार। सर प्लीज, आप जो चाहे कर ले, लेकिन मेरे रहते हुए सुंदर यादव की जमानत नहीं होगी। 2010 వరకు ప్రకాష్ ఝా అంటే అడపాదడపా గుర్తుండిపోయే చిత్రాలు తీసే ఓ దర్శకుడు, నిర్మాత. ఎందుకంటే 25 ఏళ్ల కాలంలో ఆయన రూపొందించింది కేవలం 9 సినిమాలే. రాశి తక్కువైన వాసిపరంగా ఆయన ఖాతాలో ఎన్నో జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. అలాంటి దర్శకుడు 2010లో రాజనీతి రూపొందిస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో ఓ ఉత్సుకత పెరిగింది. మహాభారత కథతో ఈ తరం కుటుంబ రాజకీయాలకు ముడిపెట్టి అంచనాలకు తగ్గట్టే చిరకాలం గుర్తుండిపోయే ఓ మంచి చిత్రాన్ని అందించాడు. एक निर्दोष जिसने कुछ भी नहीं चाहा और सब कुछ गंवा दिया, एक दावेदार जो सत्ता के लिए अपनी जान पर खेल गया, एक उत्तराधिकारी जिसके लिए सत्ता उसका जन्मसिद्ध अधिकार थी, एक आदि शक्ति जो रणभूमि में उतरने को मजबूर हुई, एक वैरागी जिसने मैदान में आते ही खेल के सभी नियम बदल दिए। राजनीति जहां एक ही सत्य है, जीत किसी भी कीमत पर। प्रकाश झा आपको दामुल, मृत्युदंड, गंगाजल और अपहरण देने के बाद अब ला रहे हैं राजनीति। ఇంకో 4-5 ఏళ్ల వరకు ప్రకాష్ ఝా సినిమాలు ఉండకపోవచ్చు అనుకుంటున్న తరుణంలో వెంటనే ఆరక్షణ్ పేరు ప్రకటించి సంచలనమే సృష్టించారు. చాలా మంది మాట్లాడడానికే భయపడే రిజర్వేషన్ లాంటి సున్నిత అంశాన్ని సినిమాగా తీయడం అంటే మాటలు కాదు. అందున అమితాబ్, సైఫ్ అలీ ఖాన్ లాంటి కథానాయకుల్ని ఒప్పించడం మరింత కష్టం. కానీ ప్రకాష్ చేసి చూపాడు. కాదు సినిమా తీసి చూపాడు. इस लोकतंत्र में सबको समान अधिकार है। हम मेरिट में विश्वास रखते हैं, आरक्षण में नहीं। आप लगातार इस टीम के अनुशासन सर, को बाहर सारा समाज एक ऐतिहासिक उथल पुथल से जूझ रहा है और आप बस सोच रहे हैं अनुशासन। इस तरह बात नहीं करेंगे आप मुझसे। आपके वाइस प्रिंसिपल खुलेआम के कोचिंग क्लासेस चलाते हैं, लाखों कमाते हैं, मगर उनको 7 खून माफ है सर। आखिर उनकी पहचान हमसे अलग है। क्या आप मुझ पर जातिवाद का आरोप लगा रहे हैं? Are you trying to accuse me? వరుసగా 2 వివాదాస్పద ఇతివృత్తాలతో సినిమా తీసిన ప్రకాష్ ఝా త్వరలో మరో అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజంలో నుంచే శత్రువులు పుట్టుకొస్తే వారు చేసే అన్యాయం యువకుల జీవితాన్ని తాకినప్పుడు వ్యవస్థలోని డొల్లతనంపై వారు చేసే తిరుగుబాటే సామాజిక సమస్యగా మారుతుంది. నక్సలిజం కూడా అలాంటిదే. ఇదే కథతో ప్రకాష్ ఝా రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ చక్రవ్యూహ్. 60 सालों ले ये लोग धोखा देते हैं, मीठी बातें सुना के झूठे वादे करते हैं, थोड़ी मिठाई खिला के आपका खून चूसते हैं। सरकार चाहती है, देश चाहता है कि आप उसके विकास से जुड़े। अरे मत भूलना कॉमरेड, ये लुटेरी सरकार की पुलिस। जो भी बंदूक की नोक पर सत्ता हासिल करेगा, वो फिर राज कैसी ताकत से करेगा? ये सारा नाटक हमारी जमीन छीन के हमको बेदखल करने के लिए। पूरा बता, कबीर का पुलिस वाले हो क्या? पुलिस वाला तो तय है, हमें मालूम है कि तय एसपी आदिल खान के आदमी है।
हमें भी मालूम है कि तू माधुरी दीक्षित है। ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మైనింగ్ కథాంశంతో పాటు నక్సలిజం నేపథ్యం ఉన్న చక్రవ్యూహ్ విడుదలకు ఆటంకాలు ఏమన్నా ఉండొచ్చేమోనన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. कानून और व्यवस्था के लिए और जिस दिन उसकी जरूरत पड़ेगी अच्छे से इस्तेमाल करेंगे हम। सब मुनाफा दे